ఎవరండి మనల్ని సంరక్షించేది? ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేయగలడు. నీ చుట్టూ పరిస్థితులు ఎంత కఠినంగా మారినా దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. ఆయన దూతలను పంపి విషపు చూపులు పడకుండా సంరక్షిస్తాడు. నీ మీద పడే తప్పుడు మాటలు ఎవరు మాట్లాడుతున్నారో వారి నోరులు ముయించేస్తాడు దేవుడు. నీ మీద వ్యతిరేకముగా వచ్చే నాలుకలను దేవుడు ముయించేస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా దేవుడే నిన్ను సంరక్షిస్తాడు. ఎవరిని పంపిస్తాడో తెలిసిన? ఆయన దూతలను పంపిస్తాడు. ఒక తల్లి తన బిడ్డను కాపాడినట్లుగా, ఒక తండ్రి తన బిడ్డ విషయంలో చూపించిన జాగ్రత్త కంటే దేవుడు మన విషయంలో ఎంతో బాధ్యత తీసుకుంటాడు, సంరక్షిస్తాడంతే దేవుడు నిన్ను. నువ్వేమి దిగులు పడక, దేవా నా జీవితాన్ని నీకు సమర్పిస్తా. ఈ మాట చెప్పు దేవునికి, దేవా నన్ను నేను నీకు సమర్పించుకుంటా. ఇదే దేవునికి ఇష్టమైన సేవ. సజీవ యాగముగా నన్ను నేను నీకు సమర్పించుకుంటాను. సమర్పించుకున్న దానియేలు జీవితాన్ని మీరు చూశారు. దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు, దేవుడు అతన్ని సంరక్షించాడు. అందరి ఎదుట దానియేలుని ఒక తలగా నిలబెట్టేశాడు. నీ చుట్టూ ఏం మారినా నువ్వు వర్ధిల్లతావు. దేవుడు ఈ కృప మీకు దయచేయునుగాక.